హాయ్ అండి, నమస్తే. నేను బాగాది మండి. నేను ఇప్పుడు హార్వెస్ట్ చేసుకోబోతున్నానండి. కొన్ని కూరగాయలు, ఫ్రూట్స్ అవి ఉండయి, హార్వెస్ట్ చేసుకోబోతున్నాను. ఇగోండి సౌసోలండి, అంటే బెంగళూరు వంకాయ అంటారు. నాకైతే ఈ టేస్ట్ బీరకాయ సొరకాయ కలిపితే ఎట్లా ఉంది. ఇక్కడ కూడా ఉన్నాయండి. ఇదిగో అదిగోండి 3 కాయలు ఉన్నాయండి. అవతల ఎప్పుడేమన్నా ఉందా నాకు తెలీదు. అయితే ఈ 3 కాయల్ని నేను రెండు కాయలు కోసుకున్నాను. 3 కాయలు కోసు భలే ఉంటాయి, చాలా అవుతాయి. ములక్కాయలు ఉన్నాయండి. ములక్కాయలు కూడా హార్వెస్ట్ చేసుకుంటాను నేను. ములక్కాయలు కూడా హార్వెస్ట్ చేసుకుంటాను. చూసారా ములక్కాయలు? నేను పెద్ద బుట్టే వేసుకొచ్చేసానండి. ఇదిగోండి నేతి బీరకాయలండి. నేతి బీరకాయ మామూలు బీరకాయ కొన్నా మంచిదంటండి ఆరోగ్యానికి. ఒక్కదాన్ని వీడియో తీసుకునేటప్పుడు పొరపాటున ఒక్కదాన్ని కోసుకుంటున్నా కదా, బీరకాయ ఎనుకుని కట్ చేసా. ఈ పాదే చచ్చిపోద్ది చాలా వరకు. పాదే పడుతుంది చాలా వరకు. అదే పత్త. ఇదిగోండి ఇక్కడ ఒకటి రాలిపోయిందండి. ఇదిగో పచ్చికాయ రాలిపోయింది. ఇంకో కాయ రాలిపోయి బుట్ట, చిన్న బుట్ట తెచ్చుకున్నానండి. మూడు కాయలు. తోటకూర అయితే ఫుల్ ఉంటుందండి. ఫుల్లు తోటకూర. నేను తోటకూర గంపలో వేసుకున్నామండి. తోటకూర గంపలో వేసుకున్నాము. నేను ఎండాకాలం మంచిది. ఇది కొయ్యి తోటకూర అండి. ఇది కొయ్యి తోటకూర చిన్నగా గిల్లుకుంటే మామూలుగా కిందే ఉంటుంది. నేను అట్లా గిల్లలేదండి. ఇదిగోండి ఇట్లా కాడు ఉంటుందండి కొయ్యి తోటకూర. ఇది చూసారా, ఎర్ర కాడు ఉంటుంది. ఇదే కొయ్యి తోటకూర అండి. మనకు అమ్ముతారు కదా, మనం తెచ్చుకుంటాము. అసలు గంప కానీ అంత బలం అంతా పీల్చేసేస్తుంది. నేను ఉండాలంటే వస్తుందే, మొత్తం పీల్చేస్తుంది. మీరు చూసారా, నా తోటకూర ఎంత కోసినా తాగదండి. సమ్మర్లో 2-3 సార్లు అయినా వండుకోవచ్చు. సమ్మర్ వచ్చిన కనుకోండి గంపలు ఉంటుందండి కోస్తే. ఇదిగోండి ఇక్కడ ఉంది మంచి చెట్లు తోట తీసేస్తుందండి. తీసేసానండి, చెట్లు మంటల్లో తినిపేస్తాను. అందట్లేదు, కాయ కొయిపోయి బేర్ చెట్టే పోయి కూర ఎంత ఆక చూసారా. ఉంటాయండి. ములక్కాయలు కూడా హార్వెస్ట్ చేసుకుంటాను నేను. ములక్కాయలు కూడా హార్వెస్ట్ చేసుకుంటాను. చూసారా ములక్కాయలు? ఇదంతా బీరకాయ చెట్టు బాగా పాకిందండి. బీరకాయలు ఉండే బాగానే. నేను 2 బీరకాయలు ఒక్కదాన్ని వీడియో తీసుకునేటప్పుడు తీగలు ఎక్కడ దిగిపోతాయి అని భయం అవుతుంది. ఇదిగోండి బొప్పాకాయలు కోసుకుంటున్నాను. మూడు కాయలు. ఇదిగోండి 4 కాయలు. బట్ట నిండిపోయింది. మగ్గలో పూలు వచ్చేసినాయి. మల్లెపూలు మొదలైనయండి. ఇగో
అయిపోవచ్చినాయండి జాంకాయలు కొట్టేసి. ఇదిగోండి తోటకూర. తోటకూర అయితే ఫుల్ ఉంటుందండి, ఫుల్లు ఫుల్లు. నేను తోటకూర వస్తున్నాయి ఇప్పుడు. కరోనా అని పెట్టుకున్నాయి, 2 నెలలు కూడా అవ్వలేదండి, నెల 15 రోజుల చెట్లే. కాయలు చూసారా, కాయలు కోసుకున్నాను. కాకరకాయలు వచ్చినాయండి కొన్నేను, 4 కాయలు వచ్చినాయి కొన్ని. అయితే ఇవి సౌచాలండి, బెంగళూరు బీర. వంకాయ అంటున్నారు కానీ వంకాయ టేస్ట్ అస్సలు లేదండి. బెంగళూరు బీరకి మరి సొరకాయ బీరకాయ కలిపితే ఎట్లా ఉందో ఆ టేస్టే ఉంటుందండి, సొరకాయ టేస్టే ఉంటుంది. కానీ ఇగోండి ములక్కాయలు కోసుకున్నాను. ములక్కాయలండి ఇగోండి పెద్దవి అండి, ఇది పెద్దగా ఉంటాయి చూసారా. ఆ చిక్కుడే కోసాను, అచ్చంగా ఒక్కటే కోసానండి, అది ఒక్కటే కోసాను. ఇగో బీరకాయలండి, బీరకాయలు అనుకోకుండా తేక్ కూడా ఇవాళ ఒక్కసారి కోసేటప్పటికి బీరతో పాటు తేక్ కూడా కట్ చేశానండి. చెట్టు అంతా చచ్చిపోద్దు మరేమో. పట్టుకోర ఇగో బోళ్ళు తోట, ఇది చూసారా. నేను ఇంకో